నడి సంధ్రమున దేవా నవజీవన మార్గమున Hallelujah.
ఉదయకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధమైన సన్నిధిని మీ పాదములను మీ పాదాల చెంత చేరుటకు మా స్థుతులు సమర్పించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు తండ్రి. అయా మీ రక్తము చేత నన్ను మమ్మల్ని కడగండి. అయా నీకు స్తోత్రాలు. మా సకల బలహీనతల్ని ఎరిగి మీ వింతైన ప్రేమతో ప్రేమించినారు. గడిచిన దినమంతా కూడా మమ్మల్ని కాపాడినారు. మీ సన్నిధిలో బయలుదేరినటువంటి శ్రేష్టమైన మధురమైన ఘటాలు మొదలుకొని మీరు ఇస్తున్నటువంటి శక్తి నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా మరొకసారి నాతో మాతో మీరు అనుక్షణం మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని చెక్కుతూ ఉన్నారు కనుక దైవమా మీ రక్తాన్ని మా మీద మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా తలంపులు ఇంకా కడగండి, మా హృదయాన్ని కడగండి, మా ప్రవర్తన నియమావళి మీరు ఎరుగుదురు తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని మీ అగ్ని చేత కాల్చండి. స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం. స్తోత్రాలు స్తోత్రాలు పాపములు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడా, దయాళుడా, హల్లెలూయా హల్లెలూయా. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. మమ్మల్ని ఇంతకాలం మీరు మమ్మల్ని పరిశుద్ధపరుస్తూనే వచ్చారు, నీకు స్తోత్రాలు. యేసయ్యా అంతకంతకు మీ పోలికలోని మమ్మల్ని మారుస్తూ ఉన్నందుకై వందనాలు తండ్రి, వందనాలు. మీ ఆత్మకార్యం మా పక్షమ జరిగిస్తూ ఉన్నందుకై స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునాథా ప్రాణనాథా నీకు వందనాలు వందనాలు వందనాలు. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు. సజీవులు లెక్కలు కాపాడిన దేవానికి వందనాలు వందనాలు వందనాలు. రక్షకానికి స్తోత్రాలు. Thank you Jesus, thank you Jesus, thank you Jesus. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీ యొక్క రక్తమును మా మీద ప్రోక్షించండి తండ్రి. అయానికి స్తోత్రాలు. మమ్మల్ని బాగా కడగండి తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు 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 వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. దయగల తండ్రి మీ రక్తము మా మీద ప్రోక్షిస్తున్నందుకై నీకు స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నందుకై నీకు స్తోత్రం. అతి సుందర మనోహరమైన వాడానికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆరాధ్య దైవమానికి స్తోత్రాలు. ప్రభుత్వమైన మంచివాడ మంచి స్తుతి 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 చేయడానికి వందనాలు వందనాలు వందనాలు. అయ్యాతని నాయనానికి స్తోత్రం. ఆధారమైన వాడానికి వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. వాత్సల్యం చూపించుకోవడానికి హల్లెలూయా హల్లెలూయా. సత్యవంతుడా, నీతి న్యాయములకు అధిపతి అయిన వాడానికి స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యేసయ్యా నా తండ్రి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. త్రియేక దేవానికి వందనాలు వందనాలు వందనాలు. సర్వశక్తి కలిగిన దేవానికి వందనాలు. నీకు వందనాలు నీకు వందనాలు నీకు స్తోత్రాలు వందనాలు. అయానికి స్తోత్రాలు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా ముందు సిలువా, నా వెనుకలో కాశల్, నాదే దారి. నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధుల్, నా వారెవరు. నా ముందు
ముందు సిలువ వెనుకలో కషం నాదే దారి మనసులో ప్రభు చోటు విరోధం నా వారెవరు యేసుని మించిన మిత్రులు నాకిలలో కానిపించరని యేసుని మించిన హల్లెలూయా. ఓ దయగల తండ్రి, నా ముందు మీరున్నందుకాయ నీకు స్తోత్రాలు దేవా. ఓ నీకు వందనాలు. మా చుట్టూ విరోధులే ఉన్నారు, మా వారెవరి లోకంలో లేరు. నిన్ను మించిన మిత్రులు మా కీరలో కనరారు తండ్రి. నీకు స్తోత్రాలు. మా స్తుతులు అంగీకరిస్తున్న దేవుడు, మాతో స్నేహం చేస్తున్న దేవుడు, మమ్మల్ని ఎడబాయిన దేవుడు, మమ్మల్ని చేయబడుకుని నడిపిస్తున్న దేవుడు, నీకు స్తోత్రాలు. హల్లెలూయా. స్తుతి. ఆ రీతిగా దేవుని బిడ్డలారా, మనం ప్రభు నామమును గణపరుస్తూ స్తుతిస్తూ ఈ వేకోజామున ఆయన మనకి ఇచ్చినటువంటి ధన్యత, ప్రభు నామాన్ని కీర్తించుటకు మనం ఎంతగానో ధన్యులు. మరొకసారి ప్రభు యొక్క రక్తం చేత కడగబడినటువంటి మనస్సు, హృదయము, పెదాలు, జీవిత విధానం కలిగిన వారమై మనము శ్రేష్టమైన విజ్ఞాపన ప్రభుత్వంలో కలిగి ఉన్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలారా. మరొకసారి నశించిపోతున్న దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. తన విశ్వసింహాసనాన్ని వదులుకొని రిక్తునిగా దాసుని పోలిక ధరించి ఈ భూలోకానికి రావడానికి ప్రధాన కారణం నశించిన దానిని వెతికి రక్షించడానికే కదా. మనం కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, నశించిపోతున్న వారెందరో ఉన్నారు నేటి దినములలో, వారిని రక్షణ ప్రణాళికలో నడిపించండి. జీవంగుల తండ్రి, మీ ఆత్మ కార్యాలు జరిగించండి. వారి ఎదుగు సువార్త వెళ్ళటకు మీరు ద్వారాలు తెరవండి. గొప్ప దైవజనులు లేవనెత్తండి. కొత్త విస్తారంగా ఉన్నది, కొసవారు కొద్దిమందే ఉన్నారు. ఇక కొత్త వారిని పంపండి, ఉన్న కొత్త వారికి మీరు బలపరచండి, అభిషేకించండి. మనం ప్రార్థనలు చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు. యేసు ప్రభు చేసినటువంటి
అతి శ్రేష్టమైన ప్రధాన యాజకుని ప్రార్థన. అదే ప్రార్థన మనకు చేయమని చెప్పినాడు. ఆ ప్రార్థన మనం చేస్తున్నాం. మరి సత్యం ఎరగక జీవిస్తున్న వారు ఎందరో ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. మరొకసారి దేవుడు వారి కన్నులు వెలిగించాలి. చీకట్లో ఉన్న వారికి సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కలగాలి. రక్షింపబడిన వారు వాక్య సారాంశ బోధలోనికి నడిపించబడాలి. ఇది మనం చేస్తున్న ప్రార్థన. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సకల అంశాలను బట్టి శేషరావణ గారు ప్రార్థనలు నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కీర్తిద్దాం. స్తోత్రం. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. స్తోత్రం, స్తోత్రం. ఉదయకాల సమయమున సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి కృపనిచ్చినందుకు వందనములు, స్తోత్రములు నాయన. మాలో ఉన్న లోపములు తొలగించండి ప్రభువా. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవా, మా ప్రార్థనలు, మా మనస్సులు, మా హృదయాలు ఆలోచించండి ప్రభువా. దేవా, అందరూ రక్షణలో లేకుండా ఉంటున్నారు ప్రభువా. స్వార్థ అనేది తెలియకుండా ఉంటున్నారు. నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మీరే దిగిరండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడి కాలంలో పరిశుద్ధాత్మ తండ్రి మీరు దిగి వచ్చి భూ ప్రజలందరి మీద మీ ఆత్మను కుమ్మరించండి. సెలవిచ్చిన మాట, ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మీరు మాట ఇచ్చినారు ప్రభువా. మేము అడుగుతున్నాము, మీరు ఇచ్చిన మాటను బట్టి దిగిరండి ప్రభువా. మీకు వందనములు, స్తోత్రములు. ఎందరైతే ప్రభువా ఈ సృష్టి ఏర్పడక ముందు ప్రభువా మీ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారందరూ నశించకుండా ప్రభువా రక్షణ పొందుటకు మీరు సహాయం చేయండి. సువార్త ప్రతి ఒక్కరికి వినబడినట్లు మీరు సహాయం చేయండి. సువార్తను మోసుకు వెళ్ళేటటువంటి భారం కలిగిన సేవకులను మీరు లేవనెత్తండి ప్రభువా. ఎందరైతే మీకోసమే బ్రతకాలనే మనస్సు కలిగి ఉన్నారో వారికి కావలసిన మార్గములు కూడా మీరు సరళం చేయండి. పరిస్థితులు బాగుపరచండి ప్రభువా. నీ కొరకే త్యాగధనులుగా బ్రతకాలనుకున్న వారి అందరికీ మేలు కలుగ చేయండి. స్వార్థను ప్రభావం మోసుకుని వెళ్ళి వారికి ప్రభావం మీ పరిస్థితులన్నీ బాగుపరచండి. ఆర్థికంగా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి. మీరు పరుగెత్తుటకు మీరు సహాయం చేయండి. వారికి ఉన్న ఆటంకాలన్నీ తొలగించండి. సువార్త ప్రభావం ప్రపంచంలో ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్ళటకు మీరు సహాయం చేయండి ప్రభువా. ఏ ఒక్కరు నశించకుండా ప్రభువా ప్రతి ఒక్కరు రక్షణలోకి వచ్చటకు మీరు సహాయం చేయండి. అదేవిధంగా ప్రభువా రక్షణ పొంది కూడా అన్నులలాగానే బ్రతుకుతున్నటువంటి నామకార్థ క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా సత్యము ఎరుగుటకు వారి కన్నులు తెరిపించండి. వారి ఆత్మనేత్రాలు కలిగిన గుడ్డితనం తొలగించండి ప్రభువా. మీరే వారిని పరిశుద్ధపరచండి తండ్రి. ఆత్మను వారు ఎదుగుటకు మీరు సహాయం చేయండి. సత్యం తెలుసుకున్నట్టుకు మీరు సహాయం చేయండి. ఏది పడితే అది నమ్మడం క్రీస్తు విధానం కాదు అని తెలుసుకున్నట్టుకు మీరు సహాయం చేయండి. సత్యం అనేది ఎరిగి సత్యంలో స్థిరపడాలని ఆలోచనను కల్పించండి ప్రభు. అసత్య బోధలన్నీ తొలగించండి తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. సత్య బోధనను ప్రపంచం అంతా వ్యాపింప చేయండి, విస్తరింప చేయండి. సత్యం అనేది భూమి మీద ఒక సంఘం మోసుకొని వెళుతున్నది. ఆ సంఘంను గుర్తుపెట్టాలని జ్ఞానము దయచేయండి, తృష్ణను దయచేయండి ప్రభు తండ్రి. ఈ సత్యము ప్రపంచం అంతటికి వ్యాపించును గాక. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా మీకు వందనం చెల్లిస్తున్నాము. సత్య గ్రంథము ప్రపంచం అంతటా వ్యాపించి అసత్యంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు అందరూ సత్యంలో వచ్చుటకు మీరు సహాయం చేయాలనుకుంటున్నాము తండ్రి. ప్రభువా ఈ శ్రేష్టమైన అంశాలన్నింటిని బట్టి మీరే ప్రభువా ఆమెను పలికినారని నమ్మించు ప్రభువా. మీకు వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరొకసారి దేశంలో జరుగుతున్నటువంటి మత ఉన్మాద చర్యలను బట్టి మనం భారంతో ప్రార్థన చేయాలి. చిన్న చిన్న దైవజనుల మీద, ఏ ఆధారం లేనటువంటి దైవజనుల మీద, విశ్వాసం చేత పరిచర్యలో ముందుకు సాగుతున్నటువంటి దైవజనుల మీద దుష్టుడు దాడులు చేస్తున్నాడు. మత హింస జరుగుతూ ఉన్నది భారతదేశంలో. దేవుడే భారతదేశానికి దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మత హింస జరిగినటువంటి ప్రాంతాలలో కొంతమంది దీన సేవకుల మీద సాతాను దాడి చేస్తూ ఉన్నాడు. మరి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తీసుకొచ్చి పెడుతున్నాడు కదా. మరి గడిచిన దినాన 2 దైవజనులు, సత్య సేవకులు, కామారెడ్డిలో సేవ చేస్తున్నటువంటి సతీష్ కుమార్ గారికి, మరి రామాయంపేటలో సేవ చేస్తున్నటువంటి కరుణాకర్
మన కరుణ గారికి ఇద్దరికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. చాలా డేంజర్ జోన్లో వాళ్ళు ఐసీయూలో ఉన్నారు. కరుణకు హార్ట్కి స్టంట్ వేశారు. దేవుడే వారిని ముట్టి బాగుచ్చినట్లుగా నిన్న ఆ పౌర్ణమి దాడి చాలామంది దైవజనుల మీద జరిగింది. కొంతమంది యాక్సిడెంట్లకు గురయ్యారు. మరి దుష్టుడు ఎవరిని ముట్టకుండా, మరి ప్రత్యేకంగా సత్య సేవకులను ముట్టకుండా దేవుడే తన కంచు వేసి ఇద్దరి సత్య సేవకులను దేవుడు ముట్టి బాగు చేయనట్లుగా, మత ఉన్మాద దాడులు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో సేవకులందరికీ దేవుడు మంచి ప్రొటెక్షన్ మన ప్రార్థన ద్వారా అనుగ్రహించినట్లుగా, మన భారతదేశానికి దేవుడు దిగి వచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకుందాం. అదే రీతిగా అయ్యగారి మీద ఎన్నో రీతులుగా దుష్టుడు దాడులు చేస్తూ ఉన్నాడు. మరి ఆర్థికపరమైన దాడి జరుగుతున్నది, ఆరోగ్యపరమైన దాడి జరుగుతున్నది. దేవుడే తన దాసునికి ప్రత్యేకమైన కంచ మరి క్షేమము అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా థాయిలాండ్ మీటింగ్ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు సక్సెస్ఫుల్గా ఆ కార్యక్రమాన్ని జరిగించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క శ్రేష్టమైన అంశాలన్నింటిని బట్టి మనం ఇద్దరు తమ్ముడు ప్రార్థిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ దేవుడి నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, రక్షక, మహాప్రభు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు ప్రభు. తన్ని ఉదయకాల సమయం అంతా సజీవుడా నీకు వందనాలు, మదినమంతట్లో కాచావు నీకు వందనాలు, క్షేమం ఇచ్చావు నీకు స్తోత్రాలు. అయ్యా తండ్రి నాయన, దుష్టుడు ఎన్నో ప్రణాళికలు గీసినప్పుడు ప్రణాళికలన్నీ కూల్చివేసి ప్రభు నాయన మా ప్రక్కనే ఉన్నావు దేవా నీకు వందనాలు ప్రభు నాయన. మా ప్రక్క నుండి అయ్యా దుష్టుడి నోటి నుంచి, సింహం నోటి నుంచి తప్పించారు నీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయమందు కడగబడిన హృదయాల చేత ఇన్ని పాదశరీరాలు కొన్ని ప్రార్థనాంశాలను పట్టుకొని వస్తున్నాగా దయపాలించండి, కృప చూపించండి. ఆమెను పలకండి దేవా, ఆలకించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. సజీవుడా నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ప్రభాతనైనా సత్య సేవకుల కొరకై ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభాతనైనా. ప్రతి ఒక్క సేవకుని మీరు జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రాలు. అయ్యా తనైనా చావైన మేలైన మీ కొరకు అనుకుంటూ ప్రభాతనైనా సత్యాన్ని మోస్తూ ప్రభాతనైనా అయ్యా ఎన్నో అవమానాలు ప్రభాతాన్ని నాయన, ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభాతాన్ని నాయన, ఎన్నో ప్రభాతాన్ని నాయన కష్టాల్లో కొనసాగుతూ ఉన్నారు నాయన. అయ్యా నీ సత్యం మోయాలని, నీ సత్యాన్ని ప్రకటించాలని ఆశతో ఉన్నవారు ఉన్నారు నాయన. నీకు స్తోత్రాలు. వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. సత్య సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభాతాన్ని నాయన. కరుణని ఇంకా కారణని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ఆర్థిక అయా ఇబ్బందులను ప్రభాతాన్ని తొలగించండి. అయా తన్ని నాయన, మరి నిన్న అనారోగ్య పరిస్థితికి గురయ్యారన్నారు విన్నాము. అయా యేసు నామల స్వస్థత కలుగును కాకని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క దురాత్మ శక్తుల ప్రభావం అంతా కాలిపోవాలని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ అయా మీ కంచెని వేసి ప్రభాతని మీ దాసునికి స్వస్థత కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. అయా దుష్టుని యొక్క కుతంత్రాలు లయమైపోవును కాక ప్రార్థిస్తున్నాను. ఏ సేవకుని మీద కూడా పనిచేయకున్నట్లుగా లయమైపోవును కాక ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క సేవకునికి అయా మీ రక్తపు కంచె ఉండును గాక, క్షేమం కలుగును గాక, సంపూర్ణమైన ఆరోగ్యం కలుగును కాక అని ప్రార్థిస్తున్నాము. నీకు స్తోత్రాలు ప్రభాత నాయన. యేసయ్యానికి స్తోత్రాలు. మీ దాసుల ప్రభాత పైన దాడి జరిగిస్తున్న దురాత్మలను ప్రభాత మంత్రాలను వ్యక్తులను వేస్తున్నామో లయపరుస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభాత నాయన. పరిశుద్ధాత్మదేవ మీరు దిగి వచ్చి కార్యం జరిగించారు. మీ దాసునికి ఈ క్షణమే స్వస్థత కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. మీ దాసులకు ఈ క్షణమే స్వస్థత కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. మీ గాయపడిన స్థల చేత మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్క సేవకుని మీకు జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రాలు. మీరు పిలుచుకున్నారు నీకు వందనాలు. మీ దాసులందరినీ మీరు ఏర్పరచుకున్నారు నీకు స్తోత్రాలు. మీ దాసులను మీరు బలపరచండి, అభిషేకించండి, దినదినము కృపచేత నింపండి. అయ్యా అతన్ని నాయన నూతనమైన కృపచేతని మీ దాసులను నింపమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. మీ దాసుల ద్వారా మీరు గొప్ప కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రాలు. దుష్టుడు అయ్యా అతని నాయన ఇదిగో నన్ను సిగ్గుపడే విధంగా మీ దాసుల ద్వారా మీరు పరిచయం జరిగిస్తున్నారు, జరిగించబోతున్నారు. నీకు వందనాలు. అయ్యా మీరు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు ఏమాత్రము వేదరికం ఉంచకుండా ఐశ్వర్యవంతులు చేయబోతున్నారు. నీకు వందనాలు. మీ దాసులందరి ఆత్మాభిషేకం చేత నింపబోతున్నారు. నీకు స్తోత్రాలు ప్రభాతనైనా. మీ దాసులందరికీ ప్రభాతనైనా గొప్ప కార్యం మీ దాసుల ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నారు. నీకు స్తోత్రాలు ప్రభాతనైనా. దుష్టుని యొక్క రాజ్యాలు కుప్పకూలిపోతున్నాయి. మీ దాసుల ద్వారా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీరు దిగి వచ్చి మీ కార్యం జరిగించిన ప్రతి ఒక్క అయ్యా తన్ని నాయన సేవకుని పైన మీ మెండైన అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ఆత్మానుసారమైన అయాతని నాయన ఇగో మీ దాసులు కొనసాగుతుండగా ప్రభాతం చీకటి దురాత్మ శక్తులని అపజయ పాలైపోతున్నాయి కనుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సజీవుడ నీకు వందనాలు.
మీ దాసులందరూ క్షేమం అనుగ్రహించండి. మీ దాసులకు అయా తండ్రి నాయన మరి ఇక నూతన ద్వారాలు తెరిచి ప్రభా తండ్రి అనేక చోట్లలో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. మీ దాసులందరిలో ఐక్యత కలిగి జీవించడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. అలాగనే ప్రభా తండ్రి నాయన మీ దాసులకు ఇచ్చిన ప్రభా తండ్రి నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలను ప్రభా తండ్రి అయా మరి ఇచ్చిన సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి స్తోత్రాలు. సంఘాలను వృద్ధిపరచండి. నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి ప్రభాతని ఒక సొంత స్థలం ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సేవకులందరికీ ప్రభాతని నాయన మీ సేవకులందరికీ ఇచ్చిన పిల్లలను జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రాలు ప్రభాతని నాయన వాళ్ళందరూ కూడా అయ్యా మీ సేవలో బహుబలంగా వాడబడుటకు సహాయం దయచేయండి. చిన్నప్పటి నుంచే ప్రభాతని నాయన మీ సేవలో ఉండటకు పరిశుద్ధ ఆత్మతో నింపబడుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు. అలా ఉన్న థాయిలాండ్లో జరగబోయే అయా తన నాయన దేవదర్శన దినోత్సవం కనుక నీకు వందనాలు స్తోత్రాలు. దానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని పంపమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధ ఆత్మదేవ మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రాలు. మీరు ముందుగా ఉండి ప్రభుత్వాన్ని సమస్తము అయా మీ అధ్యక్షత చేత నడిపించబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా దినాన అనేకమైన గొప్ప కార్యాలు మేము చూడబోతున్నాం. మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీరు దిగి వచ్చి మీరు మాట్లాడబోతున్నారు నీకు వందనాలు. అయా సర్వలోకంతో చేత మీరు మాట్లాడబోతున్నారు నీకు వందనాలు. ప్రతి ఒక్కరు ప్రభుత్వాన్ని నేను అక్కడ ఏం జరుగుతుందని అయా తనైనా పరిశుద్ధాత్మదేవ మీరు దిగి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాన్ని నేను మేడగదిలో జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని నేను అనేక మంది ఆశ్చర్యపోయినట్లుగా ఇదిగో మీ దాసుడు అక్కడ మాట్లాడుతున్నాక ప్రభాతాన్ని ప్రతి ఒక్కరు చూసి ఏమి జరుగుతుందని ప్రభాతాన్ని నేను ప్రతి ఒక్కరు చూచడకు సహాయం దయచండి. అలాగున్న పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. యేసయ్యానికి వందనాలు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఆత్మవశులు అయిపోవడానికి సహాయం దయచేయండి. కనికరంగా తండ్రి వెళ్తున్న వారిని అయా తండ్రి ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. అయా మరి అక్కడ అన్ని కూడా ఫెసిలిటీస్ ఉండేటకు సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. అయా సమస్తం సమకూడి జరుగును కాక అని ప్రార్థిస్తున్నాము. ప్రతి విషయము ప్రభుత్వాన్ని నాయన మీరే అధ్యక్షత వహించండి. స్తోత్రాలు. మీ జ్ఞానమే పని చేయను కాకని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మనే పని చేయను కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. ఏది మనుషుల జ్ఞానం కాకుండా సమస్తం మీ జ్ఞానం చేత నడిపించబడను కాకని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభుత్వాన్ని నాయన అయా మరి ఆ మీటింగ్కి ఎవరెవరు అటెండ్ అవుతున్నారు వాళ్ళందరినీ అయా తన నాయన మీరే దీవించండి. ఇంకా అనేక మంది వెళ్ళాలని ప్రేరేపణ పుట్టించండి. కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు దయచేయండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ఆ మీటింగ్ అంతా కూడా అద్భుతంగా ముందుకు మహిమకరంగా అనేక మందికి ప్రభాతాన్ని ఆశీర్వాదకరంగా అభిషేకంగా ప్రభాతం ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా ఇదిగో నా ప్రార్థనాంశాలు మీరు అంగీకరించాలని నమ్ముతూ విశ్వసిస్తూ ఇంకేమైనా మర్చిపోతే క్షమించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా కలవరముందెదవెందులకు కన్నీళ్లతో విత్తు క్రైస్తవుడా కలవరముందెదవెందులకు సంతోషముతో సంగీతాలతో సంతోషముతో సంగీతాలతో
ప్రతివాది జీతము పట్టుకొని ప్రభు యేసు త్వరగా వచ్చుచుండే. ఆనంద బాష్పాలు ఆయా ఆనంద బాష్పాలు ఆయా హల్లెలూయా హల్లెలూయా క్రైస్తవ దర్శనం కదలి రావయ్య కన్నులు తెరచి కానవేమయ్య కోత కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కోత కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. మహాగణుడా, పరిశుద్ధుడా, అతి శ్రేష్ఠుడా, అతి సుందరుడా, ఇజ్రాయేలు జయస్తుతుల మీద ఆశ్రయుడవైతున్నటువంటి తండ్రి నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరించుటకు అయా దీనిలో మల్పులం అయోగ్యులము ఏ యోగ్యత లేదు, అనేక బలహీనతలతో ఉన్నటువంటి మాకు మీరిస్తున్న శక్తి కొరకై నీకు స్తోత్రాలు. మా శరీరాన్ని ముడుతున్నారు, బాగు చేస్తున్నారు. అనుదినం నూతన శక్తిని నీ సన్నిధిలో మోకరించడం మీరు ఇస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు. కృపగల తండ్రి, మరొకసారి దిగిరండి. ఇదివరకు చేయబడ్డ ప్రార్థన అంశాలు అన్నీ మీరు ఎరిగింటారు. అన్ని అవసరమైన ప్రార్థన విన్నపాలు తండ్రి, మీ చిత్తానుసారమైన మేము నమ్ముతున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా మా మనవులు అంగీకరించండి. చేయబడ్డ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి, వేడుకున్న బిడ్డలు నవీంద్ర తమ్ముని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. శేషరావుని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇంకెన్నో అంశాలు ఉన్నాయి తండ్రి. మా ప్రియులు రవినని జ్ఞాపకం చేసుకుని దాసుని ముట్టండి, బాగు చేయండి. అయ్యా మరి గోపేనని ముట్టండి, బాగు చేయండి. కరుణకరణను మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. సతీష్ కుమార్ అని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎదురే దైవజనులు చిన్న చిన్న సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వారందరినీ దర్శించండి. దయగల దేవ, సకల చీకటి దుష్టాత్మలు మా మీద ఆరోగ్యపరమైన దాడులు చేయడానికి కానీ, ఆర్థికపరమైన దాడులు చేయడానికి కానీ ప్రయత్నం చేస్తున్నటువంటి సకల అంధకార దయ్యపు శక్తుల ప్రభావం, సకల మాంత్రిక శూద్రపవాది క్రియలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. సకల దుష్టుని మనుషులకు నామములో శిక్షలు వచ్చునుగా కానీ పరిశుద్ధాత్మ తండ్రి, మా దేశంలో జరుగుతున్నటువంటి మత ఛాందస్త కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఎన్నో స్థలాలలో, మారుమూల ప్రాంతాలలో హింసకు గురవుతున్నారు దైవజనులు, దైవ సేవకురాళ్ళు, సంఘ బిడ్డలు. అయా మీరు దిగిరండి మా దేశం మీదికి. మేము కన్నీటితో వేడుకుంటున్నాం. దైవమా మా దేశం మీదకి మీ యొక్క అగ్ని కుమ్మరించబడును గాక. మా దేశంలోని గొప్ప ఉద్యోగ రగులుకొను గాక. ప్రపంచ దేశాలలోనికి ప్రభువా భారతదేశంలో జరిగిన కార్యము కనబడును గాక. మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు. మన దాసుని యొక్క గ్రంథాలు అన్ని దేశ భాషలోనికి వెళ్ళాలి, ప్రపంచ భాషల్లోనికి వెళ్ళాలి. మీ దాసుని అయా మీ శరీరాన్ని ముట్టండి, బాగు చేయండి, బలపరచండి. మీ దాసుని ఆరోగ్యం మాకు ఎంతో ముఖ్యం తండ్రి. అన్ని గ్రంథాలు ఇంగ్లీష్లో తర్జుమా అయ్యేంత వరకు మీ దాసుని బలమైన సత్తువ దయచేయండి. కావాల్సిన ఆర్థిక సమృద్ధి మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు. మా సంఘ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరున మీరు దీవించండి. చెల్లి అనితి ఒక వివాహాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, అద్భుతంగా జరిగించండి అయ్యా. నీకు స్తోత్రాలు. మరి మీరు మాకు ఇచ్చిన వ్యాపారం జ్ఞాపకం చేసుకోండి, దాన్ని మీకు కంచె వేసి కాపాడండి. ఆ సకల దృష్టిని ఆటంకంలో వేస్తున్నాములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొకసారి అయా ఉదయకాల సమయంలో కొద్దిసేపు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా మాతో మీరే మాట్లాడండి. మా హృదయాలు వెలిగించండి, మండించండి. మీ వాక్యాన్ని వెల్లడిపరచండి. మీ వాక్యం వెల్లడగొడతల వెలుగు కలిగిన అవి తెలివి లేని వారికి తెలివిని పుట్టించినాను. మేము తెలివి లేని వారం తండ్రి. మీ వాక్యం చేత కావాల్సిన తెలివిని
పరిశుద్ధాత్మ నడిపింపును మీరే మాకు దయచేయమని మరొకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. 16-18 కలిసిన లేఖన భాగం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉడుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచూ ఉన్నాడు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింప చేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన పరిశుద్ధ భాగములో మనము గమనించినట్లయితే కొరింథీ సంఘానికి పౌలు, నేను తెగించి మీతో ఈ సంగతులు మాట్లాడుతున్నాను అని చెప్తాడు. 11వ వచనంలో, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది మీ ఎడల, మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇక్కడ ఎందుకు ఇంతగా పౌలు తెగించి మాట్లాడాల్సి వచ్చింది అంటే, మీరు నా పిల్లలు అని ఎరిగి అంటున్నాడు. వేరే వాళ్ళకైతే నేను ఈ సంగతులు చెప్పకపోయేవాన్నేమో, వేరే వాళ్ళైతే ఈ సంగతులంతా స్పోర్టివ్గా లేకపోతే వాళ్ళంతా సీరియస్గా తీసుకోరు, మా ఇష్టం అండి అనడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషికి లోకంలో ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. రోటీ కపడా ఆరు మకాన్ అని చెప్తారు కదా, అవి ఇష్టమైనవి. ఇల్లు చాలా ఇష్టం మనిషికి, బట్టలు చాలా ఇష్టము, తిండి చాలా ఇష్టం. అవి వదిలిపెట్టమంటే లోకస్తులు వదిలిపెట్టరు. ఇప్పుడు గొడవలన్నీ ఈ మూడు గురించి అవుతున్నాయి. సరైన వస్త్రాలు ధరించుకోండమ్మా అంటే మరి తెలుగు రాష్ట్రాలలో వాటి మీద ఉద్యమాలు చేస్తున్నారు. మా ఇష్టం ఉన్న బట్టలు మేము ధరిస్తాం, మీరెవరు మాకు చెప్పడానికి అంటే స్వేచ్ఛ. కొంతమందికి ఇష్టం ఉండదు, సరైన మంచి మాటలు చెప్తే ఇష్టం ఉండదు, సరైన పద్ధతి నేర్పిస్తే ఇష్టం ఉండదు. ఇక్కడ వేరే వాళ్ళకి అది ఇష్టం లేకపోవచ్చు, వేరే వాళ్ళకి నేను చెప్తున్న సంగతి చాలా కష్టంగా అనిపించవచ్చు. ఏందయ్యా నువ్వు అంత కష్టమైన విషయం ఏం చెప్తున్నావు వారికి అంటే 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఊడకుడి. ఇది కష్టమైన కార్యక్రమం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది అని చెప్పి, దేవుని ఆలయమును విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి. దిస్ ఈజ్ ద పర్పస్, దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఈజ్ దేర్. ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి మీరు ప్రత్యేకంగా ఉండాలి అనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. ఇది వేరే వారికైతే నేను చెప్పకపోవచ్చు, మీరు నా పిల్లలని ఎరిగి మీకు చెప్తున్నాను, మీరు నా మాటను సీరియస్గా తీసుకుంటారని ఎరిగి నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి అనుదినం గడిచిన దినాన నా జీవితంలో నేను అసలు ఐ నెవర్ ఎక్స్పెక్ట్ అబౌట్ దట్ మెసేజ్.
నేను మరి 2011లో నేను ప్రసంగించడం ప్రారంభించాను. సత్యంలోకి వచ్చిన తర్వాత జిఎంఆర్ పాలిటెక్నిక్లో మొట్టమొదటి సువార్త కూటమి ద్వారా 11 మంది రక్షింపబడ్డారు. ఫస్ట్ నేను సువార్త చెప్పడం ప్రారంభించిన దినం 11 మందికి రాత్రి వాక్యం చెప్పి తెల్లారి బాప్తిసాలు ఇచ్చాను. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా నేను కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉంటాను, 2011 నుంచి ఈ రోజు వరకు. నిన్నటి దినాన దేవుడు పంపినటువంటి ప్రసంగం చాలా ప్రత్యేకమైనటువంటిది అనమాట. నేను అది నిన్న వాక్యం చెప్పిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారే, ఇన్ని విషయాలు ఎట్లా దేవుడు జ్ఞాపకం చేశాడు, అసలు ఎంత కాంటెంపరీ మరి కాంటెక్స్చువల్గా మనం చూసినప్పుడు దాన్ని ఆ సందర్భానికి సంబంధించినటువంటి లేఖనాలు ఆ దేవుడు తప్ప ఒక మనిషికి అది అనుకుంటే వచ్చేటటువంటి స్క్రిప్చర్స్ కావాలి. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ అంశాన్ని అలా మాట్లాడతానని అనుకోలేదు. సో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, మరి నేను అనుకుంటాను 2011 నుంచి నేను ప్రార్థన ప్రారంభించిన టైం మొదలుకొని నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే, లోకంలో ఏ మతం నమ్మిన వారైనా, ఏ దేవుని ఆరాధిస్తున్న వారైనా ఎవరు ముందు వారి దేవుని ఆరాధించకన్నా ముందు నేను ఆరాధించాలి. అది నాకున్న టార్గెట్. ఆ రోజు నేను నమ్మినటువంటి దేవునికి విజయం కలుగుతుంది, నాకు విజయం వస్తుంది. నా తర్వాత ఎవరైనా అటు ముస్లింలు వారి నమ్మినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించవచ్చు, హైందవులు వారు నమ్మినటువంటి దేవుణ్ణి వారు సుప్రభాతం చెప్పవచ్చు, లేకపోతే వారి ఇంకా వేరే మంత్రాలు వారి పూజా విధానాలు వాళ్ళు పాటించవచ్చు. కానీ మొదటి నా స్వరం వినబడాలి ప్రాంతంలో. మొదట నేను నమ్మినటువంటి దేవునికి స్థుతి జరగాలి. ఇది టార్గెట్. ఆ కారణాన్ని బట్టి నేను చాలాసార్లు నాతో ఉన్న మిత్రులు నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, మనము టైం కొంత మార్చుకుంటే బాగుంటుంది, 5 గంటలకు పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఇంకా చెప్పిన. కానీ నేను ఒప్పుకోను. నాకు 4 గంటలకు చేయడానికి గల ప్రత్యేక కారణం అది. 5 గంటల కంటే అంతకుముందు అందరు ఆరాధించేస్తారు కదా, వారి మతాలకు వారు నమ్మిన దైవాలకు వాళ్ళు పూజా విధానాలు చేస్తారు కదా. తర్వాత మనది ఉంటే మంచిగా ఉంటుందా, ఫస్ట్ మనది ఉంటే మంచిగా ఉంటుందా అంటే ఫస్ట్ మనది ఉండాలి. ఆ కారణాన్ని బట్టి 4 గంటలు, అంతకుముందు 3 గంటలకు చేసాము. ఇంకా అది చాలా విచిత్రం. 3 to 4 మన గురువు గారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, రాత్రంతా 3 గంటల వరకు ఆయన ప్రార్థనలో ఉంటాడు, 12 o'clock నుంచి. దేవుని బిడ్డలారా, చాలా ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. అయితే నిన్నటి దినాన ప్రసంగం చాలా ప్రత్యేకమైంది. అది నేను మళ్ళీ దాన్ని ఓన్లీ మెసేజ్ కట్ చేసి నేను దాన్ని మళ్ళీ దాని లింక్ వైరల్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దాన్ని కొంత దేవుడు కృప అనుగ్రహించాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన లేఖన పరిశుద్ధ భాగంలో మీరు పలానా కార్యక్రమాలు చేయకూడదని చెప్పడానికి అవతల వినే యోగ్యత ఉన్న మనుషులు మీరని పౌలు కొరింథీయుల గురించి చెప్తున్నాడు. ఈ వినే యోగ్యత లేకపోతే నేను ఈ మాటలు చెప్పేవాడిని కాదు. మీరు నా పిల్లలు అని ఎరిగి, ఇక అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు సంకుచితమైన మనసు గలవారు కారని నేను ఎరిగి మాట్లాడుతూ ఉన్నాను. మీరు నా మాట వింటారని మాట్లాడుతున్నానని చెప్పి అంటున్నాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలి. యు ఆర్ ద సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, యు ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద జెంటైల్స్. మీరు అన్ని జనుల నుంచి ప్రత్యేకించబడాలి. చీకటి కార్యములు జరుస్తున్న మనుషుల నుంచి మీరు ప్రత్యేకించబడాలి. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకూడదు. పౌలు బోధను నమ్మనటువంటి వ్యక్తులతో మీరు జోడుగా ఉండకూడదు. కొందరు మృతుల పునరుత్థానం లేదని మాట్లాడుతున్న వారు గలరు. వారిని అవిశ్వాసులు అన్నాడు, వారి దుష్టులు అన్నాడు, భ్రష్టులు అన్నాడు. సరైన వాక్య విధానంలో లేనటువంటి వ్యక్తులతో మనం సహవాసం చేయకూడదు. వాడు క్రైస్తవుడే కావచ్చు, వాళ్ళకి మనకు చాలా దగ్గర సంబంధి కావచ్చు, వాడితో మనం సాంగత్యం చేయడానికి వీలు లేదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని ఎక్కడన్నాడు అంటే, ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి 15వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 33వ వచనంలో అన్నాడు ఆ మాట. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గుగలుగుటక ఇట్లు చెప్పుచున్నాను. ఈ దుష్ట సాంగత్యం అని ఎవరినన్నాడంటే 35వ వచనంలో, అయితే మృతుల పునరుత్థానము లేదని కొందరు వాదిస్తున్నారు. ఈ మృతుల పునరుత్థానం లేదని నమ్మేటటువంటి వ్యక్తులు అన్యజనులు కాదు, వీళ్ళు దేవుని నమ్మిన వారే. వీళ్ళు ఎవరయ్యా అంటే మళ్ళీ పేరుకు చాలా సీనియర్ బిలీవర్సు, ఎబ్రి సంఘస్థులాగా మాకు చెప్పేటంత గొప్పవాడా మీడు అని పౌలుకు తృణీకరిస్తున్నవారు. ఈరోజు ఎంతమంది లేరు ఆ స్థితిలో?
మేము చాలా సీనియర్ క్రిస్టియన్స్ అండి, మేము చాలా మొదట క్రైస్తవులం మేము ఈ ప్రాంతంలో, తాత ముత్తాతల నుంచి మేము పాత క్రైస్తవులం అని చెప్పి దేవుని సత్యవాక్యాన్ని తృణీకరిస్తున్న వారు ఉన్నారు. వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడు. కాలాలు మారుతున్న కొద్దీ దేవుని ప్రణాళిక మారుతుందనే విషయాన్ని వాడు బుద్ధిపూర్వకంగా మర్చిపోతాడు. ఎప్పుడో తాత ముత్తాతలప్పుడు మీరు ఒక ప్రత్యక్షత పొందుకు ఉండొచ్చు, ఒక బోధ మీరు కలిగి ఉండొచ్చు, కానీ అదే బోధ ఉండదు కదా. హబక్కూకు 2వ అధ్యాయంలో ఏమన్నాడు? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచబడతాయి కదా. ఎప్పుడు 40 ఏళ్ల కింద ఉన్నటువంటి ప్రణాళికని ఇప్పుడు కూడా దేవునికి ఉంటుందా అంటే ఉండదు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో గమనించాలి, మనము ఎటువంటి మనుషుల మధ్య జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో చాలామంది నీతి బోధలు చేసేవారు ఉన్నారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రొక్లేమ్ ద గుడ్ న్యూస్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ప్రొక్లేమ్ ద గాడ్స్ వర్డ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే లివ్ లైక్ హోలీ. చాలా సింపుల్గా చెప్పడం అందరికి తేలిక అయిపోయింది. పరిశుద్ధ జీవితం జీవించాలి, నీతి బ్రతుకు బ్రతకాలి, అబద్ధాలు ఆడకూడదు, విధాడకూడదు. అరే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు లివ్ లైక్ దట్. నీతి బోధలు చేయడం చాలా సింపుల్, నీతిగా బతకడం చాలా కష్టం. దేవుని గురించి మాట్లాడడం చాలా ఈజీ. నా దేవుడు ఇది గొప్పవాడు, ఇది అదని చెప్పేసి దేవుని గురించి ఎన్నో గొప్పలు చెప్పి మన బ్రతుకులో నీతి లేకపోతే వాడు కుక్క కన్నా హీనుడాడు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారు, దేవుని గురించి చాలా గొప్పలు మాట్లాడతారు, కానీ నోరు తెరిస్తే అబద్ధాలు. నోరు తెరిస్తే ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాల గురించి మాట్లాడతారు, ముచ్చట్ల గురించి మాట్లాడతారు. మరి బోధ చేయమని బైబిల్ ఇచ్చిన మనకు అద్భుతమైన ప్రసంగం, అద్భుతమైన నీతి బోధ చేస్తారు. అందుకే యేసుప్రభు అన్నాడు, వారు చెప్పుదురే కానీ చెయ్యరు. చెప్పడం చాలా తేలిక. ఏంటండి, ఈరోజు దేవుని బిడ్డలారా అందరూ మాట్లాడతారు, మనం అన్యజనులతో సాంగత్యం చేయొద్దు, ఇలా చెడ్డ స్నేహాలు ఉండొద్దు, మనకు దుష్ట సాంగత్యం, మంచినాడు చెరుపును, దుష్ట ఆలోచన నడవక, పాపలం మొర నిలవక. అరే, మనం అంతా చెప్తున్నాం, మన జీవితంలో ఎంత ఆ సపరేషన్ అనేది జరుగుతుంది. ఒక దేవుడు నమ్మనటువంటి అవిశ్వాసి ఏ బ్రతుకైతే బ్రతుకుతున్నాడో, ఏ రకమైన చూపులైతే వాడు చూస్తున్నాడో, ఏ రకమైన క్రియలైతే వాడు చేస్తున్నాడో, ఏ రకమైనటువంటి మాటలైతే వాడు మాట్లాడుతున్నాడో, అదే బ్రతుకు మనలో ఉంటే ఇక నీతికి దుర్నీతికి ఏమి డిఫరెన్స్ అంటున్నాడు అక్కడ. మీరు ఎవరండి? మీరు ఆకాశమందున్న జ్యోతుల వలె దేవుని కనబడాలి, అంత ప్రత్యేకించబడాలి మన భూలోకం నుంచి. దానియేలు ప్రవచన గ్రంథంలో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట అది. దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము ఏంటండి 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశమందలి జ్యోతులను, ఆకాశ మండలములోని జ్యోతులను పొలిన వారై ప్రకాశించెదరు. ఆ యొక్క ఎన్లైట్మెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఇవే మాటలు జ్ఞాపకం చేస్తాడు. 2:16లో, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందలి జ్యోతుల వలె మీరు కనబడుచు ఉన్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తునందు నాకు అతిశయ కారణము కలుగును. దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి ఆ దినాన్ని మనం గమనించాలి. ఏంటంటే, నేను ఒక వెలిగింపబడ్డ వ్యక్తిగా జీవించడానికి పిలువబడ్డాను. నేను ఎక్కువ మాట్లాడొద్దు, ఎక్కువ క్రియలు కనబడాలి, ఎక్కువ నీతి బోధలు చేయొద్దు, ఎక్కువ నీతి బ్రతుకు కనబడాలి. ఈ టార్గెట్ మనం పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఎక్కువగా నీతి గురించి మాట్లాడతామో ఎక్కువ నీతిగా బ్రతకడానికి కష్టమవుతుంది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా జీవించడానికి ఇష్టపడాలి. విస్తారమైనటువంటి మాటలు దోషం ఉండక మానదన్నాడు. సామెతలంతా అవే, ప్రసంగం అంతా అదే. కనుక దేవుని బిడ్డలారా, రక్షింపబడ్డ దినాన మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏమన్నాడు ఆ అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో, మీరు మూర్ఖతరమగు ఈ చెడ్డతరము వారికి వేరై వేరై వేరై. ఆ వేరుపరచబడ్డ జీవితం, ఆ ప్రత్యేకించబడ్డ జీవితం మనలో ఉండాలి. ఏంటంటే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అన్ని జనులు మరి రాత్రి మంచిగా కడుపుండ తిని సుఖమైన నిద్ర, వాళ్ళు మంచి సేద తీర్చుకొని వేకువనే లేస్తారా? మంచి టైం, వాళ్ళకు డ్యూటీకి పోయే టైంకు 1 గంట ముందు లేచి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతారు. 10 గంటలకు డ్యూటీకి వెళ్ళాలనుకో 9 o'clock వరకు లేస్తారు. మనం కూడా అట్లనే లేచినాం అనుకో, మనకేం ప్రత్యేకత
ఏంటండి, మనం వెలిగింపబడ్డ వారము, ప్రత్యేకించబడ్డ వారము, దేవుని ఆరాధించడానికి పిలువబడ్డ వారము. అన్యజనులు వాళ్ళ ఇష్టానుసారంగా వాడు ఎప్పుడంటే అప్పుడు వండుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు లేవచ్చాడు. మనకు అటువంటి నియమాలు ఉండొద్దు. మన ఇష్టంలో వండుకుంటున్నా, ఇష్టం లేస్తున్నా, మనకు పంచువాలిటీ ఉండాలి. దానియేలు, నీవు నాకు బహుప్రియుడు అని దేవుడు అనకన్నా ముందు దానియేలు జీవితంలో పంచువాలిటీ ఉంది. అతడు యథాప్రకారముగా తూర్పు తట్టు కిటికీ తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు దినానికి 7 సార్లు యథాప్రకారం. లోకస్తుల వల్ల జీవించలేరండి వీళ్ళు. వీళ్ళ జీవితం ప్రత్యేకించబడ్డది. వీళ్ళ జీవితం లోకానికి విరోధంగా ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితం కూడా విరోధంగా ఉండాలి లోకానికి. రోడ్డుపండి మనం వెళ్తున్నప్పుడు అందరూ ఒక స్త్రీని కామపు చూపుడుతో చూసినప్పుడు మనమేమో ఒక తల్లినో, ఒక చెల్లినో, ఒక అక్కనో మనం భావించి చూసినప్పుడు వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఆ ప్రత్యేకత కనబడాలి మన యొక్క బిహేవియర్లో, మన మాట తీరులో ఆ ప్రత్యేకత కనిపించాలి. దేవుని బిడ్డలారా, మీరు ప్రత్యేకముగా ఉండు అన్నాడు. అందుకే, ఎందుకంటే మీరు దేవుని ఆలయం, మీరు దేవుని నివసిస్తున్నారు, సాతాను నివసించడం లేదు. దేవుని నివసిస్తున్నప్పుడు మీరు సాతాను క్రియలు కనబడద్దు. అది అక్కడ పౌలు చెప్పదలుచుకున్న ఉద్దేశం. అవతల ఒక వ్యక్తిలో సాతాను జీవిస్తున్నాడు, వాయువరుస లేకుండా వాడు పాప వాంఛ కలిగి, వాయువరుస లేకుండా వాడు కామతురాత కలిగి, వయసుకు వాని కుమార్తెతో సమానంగా కనబడుతున్నటువంటి ఒక అమ్మాయిని కూడా మోహపులు చూసేటటువంటి మూర్ఖులు లోకంలో ఉండవచ్చు. వయసుకు తల్లితో సమానంగా ఉన్నటువంటి ఒక స్త్రీని మోహపు చూపులు చూస్తున్నటువంటి మనుషులు లోకంలో ఉండవచ్చు. ఎందుకు? వాళ్ళు సాతాను చూపిస్తున్నాడు. వాడు చూడడంలో ఆశ్చర్యం లేదు. మనలో దేవుడు నివసిస్తున్నాడు. అది మీరు దేవుని ఆలయమై ఉన్నారు కదా, మీలో ఏ రీతిగా ఆ రకమైనటువంటి ప్రక్రియలు జరుగుతాయి. వారు శరీర సుఖాలకు బానిసలైపోయారు, తిండికి బానిసలైపోయారు, నిద్రకు బానిసలైపోయినారు, లోకాశలకు వాళ్ళు బానిసలైపోయినారు. వాళ్ళు సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. నీలో, నాలో పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. వై డు వి లవ్ ది సొసైటీ? ఏంటండి, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాడిని నేను ఏమన్నాడు? డోంట్ లవ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఇఫ్ ఎనీ వన్ లవ్స్ ద వరల్డ్, ద లవ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ దెమ్. దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదన్నాడు. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో. మనము లోకంలో నుంచి మనం ఏం చేయబడ్డామంట? ప్రత్యేకించబడ్డాం. దేవుని బిడ్డలారా చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, థ్యాంక్ యూ జీసస్, 16వ వచనం, 15-16. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడే. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా, ఎట్లా ప్రేమించడం అంటే ఎందుకు ఇది చెప్తున్నాడు? లోకములో ఉన్నదంతయు అనగా ఇప్పటిదా మనం చెప్పుకున్న విషయాలు ఇవన్నీ. నేత్రాశ, వచ్చిపోయే కనబడుతున్న ప్రతిదాన్ని చూడడం. కనబడు ప్రతి వ్యర్థము కాదా? కనబడనిది ఇలా ఆ ప్రత్యక్షత దైవజనునికి 18 ఏళ్ల ప్రాయంలో వచ్చింది. ఇంకా ఆయన ఆకర్షించబడతాడా ఈ లోక అందచందాలకు? నేత్రాశ జీవపు డంబం. ఈరోజు నేత్రాశ వలన అట్రాక్షన్ అనేటటువంటి పాపం వల్ల యవనస్తులు ఎందరో పాడైపోతున్నారు. దేవుని బిడ్డలారా, మన నేత్రాలను పాడు చేసేటటువంటి ప్రక్రియ సాతాను లోకంలో 100 పెట్టినాడు. మన కళ్ళను పాడు చేయడానికి వాళ్ళ ప్రధాన టార్గెట్ సైతాంది. యశ్వ్రభు అన్నాడు, నీ కన్నుని అభ్యంతరపరిస్తే నువ్వు దాన్ని ఏం చేయు? పెరికివేయమన్నాడు. ఆ దినాల్లో మనం జీవిస్తున్నాం. ఆశ్చర్యం కదా. ఆన్లైన్ ద్వారా మరి పరిచయమైనటువంటి ఒక సంఘటన గత దినాన నేను అన్నీ గమనిస్తూ ఉంటాను. చాలామంది ఆన్లైన్లో పరిచయాలు పెంచుకొని ఎవరో ఆ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి కమ్యూనికేషన్లు స్టార్ట్ చేసి సరసోక్తులు మాట్లాడి తీరా కలుసుకునే సందర్భంలో వాళ్ళ సొంత అన్న చెల్లెల్లో, కొన్నిసార్లు అయితే సొంత తల్లి కొడుకులు కలుసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆన్లైన్లో విపరీతంగా సరసోక్తులు మాట్లాడి ఇట్లా రొమాన్స్ చేద్దాం, అట్లా రొమాన్స్ చేద్దాం, ఇది అదని చెప్పేసి ఇటు కొడుకు అటు తల్లి, ఇటు అన్న అటు చెల్లి, ఎవరో ఆన్లైన్లో తెలియదు కదా, ముఖాలు ఉన్నాయి. ఫేక్ అకౌంట్ల ద్వారా డిస్కషన్స్, కమ్యూనికేషన్స్.
దేవుని బిడ్డలారా, అటువంటి ఒక సంఘటన. ఆన్లైన్ మోసగాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకడు గత దినాన ఎస్పీ గారు చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఒక స్త్రీ మరి 50 లక్షలు నష్టపోయిందంట. ఏం జరిగిందయ్యా అన్న కథనం అంతా నేను స్టడీ చేశాను. ఒకడు ఫోన్ రాంగ్ నెంబర్ ద్వారా పరిచయం అయ్యాడు. లేపి మాట్లాడుతున్నప్పుడు మీరు పలానా మనిషి అండి అంటే, కాదండి, అయ్యో రాంగ్ నెంబర్ తగినట్టుందండి, సారీ అని చెప్పి మాట కలిపి మీరు ఎక్కడ ఉంటారండి ఇదేదని చెప్పేసి కమ్యూనికేషన్ స్టార్ట్ చేశాడు. అసలు అది రాంగ్ నెంబర్ కాదు, వాడు కావాల్సుకునే నెంబర్గా అనుకొని ఆమె నెంబర్కే చేయాలని చేసి ఆమెను టార్గెట్ చేసి ఆమెతో కమ్యూనికేషన్ ప్రారంభించాడు. చాలా అందగాడు. కమ్యూనికేషన్ ప్రారంభించి మరి ఆమెను మొత్తం మీద ట్రాప్లో పెట్టాడు. వాస్తవానికి ఆ స్త్రీ యొక్క భర్త ఫారెన్లో ఉంటాడు. వాడు ఎప్పుడో 2 సంవత్సరానికి వస్తాడు ఇక్కడికి. అమ్మాయి ఒంటరితనంలో ఉంది. ఆమెకు ఆ ఒంటరితనం ద్వారా కూడా విసిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం అక్కడ ఆ కథనంలో. అయితే ఈ అబ్బాయి మాట్లాడుతున్న సందర్భాల్లో ఆమె వాట్సాప్ స్టేటస్లు చూడడము, వాట్సాప్ ప్రొఫైల్ చూడడము, బాగా పోవడం చేయడం చేస్తాడు. మొత్తం మీద అమ్మాయి ఈ అబ్బాయి ట్రాప్లో పడిపోయి ఇక వీళ్ళతో కలవడానికి ఇష్టపడుతుంది. ఒకరోజు వీళ్ళు కారులో వెళ్ళి ఒక ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు అక్కడ రొమాన్స్ చేస్తున్న సమయంలో అన్నోన్గా ఇంకో పర్సన్ వచ్చేస్తారు అక్కడికి. వీడు అక్కడికి వెళ్ళేటప్పుడు అంటాడు, మీరు స్టేటస్ పెట్టినటువంటి ఆ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నారండి, మీరు మంచిగా అద్భుతంగా రెడీ అయ్యారండి, మంచి జ్యువెలరీ మీకు చాలా అందంగా ఉంది అంటే ఆమె మంచిగా ఇంట్లో ఉన్న నగలన్నీ పే మీద వేసుకొని అక్కడికి వస్తుంది. ఆ నిర్మానుష్యమైనటువంటి స్థలంలోనికి ఆమెను తీసుకెళ్ళి ఇద్దరు రొమాన్స్ చేస్తున్నటువంటి సమయంలో ఇంకో అన్నోన్ పర్సన్ అక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తాడు. వాడు వచ్చేసి చక్క ఫోటోలు తీస్తాడు. వీళ్ళు ఉన్నటువంటి ఆ సీన్లో ఫోటోలు తీసి, నాకు నీ భర్త తెలుసు, అక్కడే ఉంటాడు, నేను నీ భర్తకు పంపిస్తాను, మీ ఇంటి వాళ్ళకి పంపిస్తానని చెప్పేసి ఆ అమ్మాయికి బెదిరిస్తాడు. బెదిరించినప్పుడు ఈ తొలకపోయిన వాడు కూడా షాక్ అయిపోయి, అయ్యో సారీ బ్రదర్ ప్లీజ్ అట్లా చేయకండి అది దాన్ని వీడు బతిమిలాడుతూ ఉంటాడు. బతిమిలాడి వీడు ఏం చేస్తారంటే, నీ కావాలి ఎంత డబ్బాని ఇస్తాము, అసలు వాడిని అక్కడికి రప్పించిందే వీడు, ఆ ఫోటోలు దించడానికి పిలిపించిందే వీడు, నీకు ఎంత డబ్బాని ఇస్తామని చెప్పేసి వీడే ముందు వాని చేతిలోకి ఉన్నటువంటి రింగులు, వాని మెడలో ఉన్న చైన్ తీసి వానికి ఇస్తాడు. దయచేసి ఆ ఫోటోలు పంపొద్దు, మా ఇజ్జత్ పోతుంది. వాడు ఒప్పుకోడు, ఆయన నాకు అదంతా అవసరం లేదు, నేను పంపిస్తాను, నాకు సరిపో అంటాడు. అప్పుడు వీడు అమ్మాయికి మంచిగా రెడీ అయ్యి రమ్మని చెప్పిండు కదా, అమ్మాయి మంచిగా జ్యువెలరీ అంతా పే మీద మంచి మంచిగా బంగారం అంతా తీసుకొని వస్తుంది. ఇవి అవసరమైతే ఈమె మెడలో ఉన్నటువంటి చైన్లు కూడా తీసుకొని వెళ్ళిపో అంటే ఆ అమ్మాయి కూడా తను వేసుకొచ్చిన బంగారం అంతా తీసేస్తుంది. ప్రాణభయానికి ఇజ్జత్ పోతుందేమో, గౌరవంగా బ్రతికే నా భర్తకు తెలిస్తే ఏమవుతుంది. పక్క ప్లాన్ ఇదంతా. సో తీరా అమ్మాయి బంగారం అంతా ఇచ్చిపోయిన తర్వాత కూడా డెలిట్ చేసేసాను పోండి అని చెప్పేసి వాడు ఫోటోలు తీసేసినట్టుగా నటిస్తాడు, వెళ్ళిపోతాడు. మరలా 1 మంత్కి ఆ అమ్మాయికి సేమ్ మళ్ళీ అదే ఫోటో, ఇద్దరు రొమాన్స్ చేస్తున్నప్పుడు దించిన ఫొటోస్ మళ్ళీ పంపిస్తాడు వాట్సాప్. పంపించి నా దగ్గర ఫోటోలు లేని, నాకు ఇప్పుడు ₹1,00,000 అవసరం ఉంది, నువ్వు నాకు అర్జెంట్ ₹1,00,000, లేకపోతే నేను ఆన్లైన్లో పెట్టేసేస్తాను, ఫేస్బుక్లో పెడతాను, యూట్యూబ్లో పెడతాను, నీ భర్తకు పంపిస్తాను. ఇక అదే స్టోరీ. అమ్మాయి భయపడిపోతుంది. తన దగ్గర ఉన్న బంగారం అమ్మి అత్తమ్మకు తెలియకుండా భర్త పంపించిన పైసలు అన్నీ ఇక వీనికి ఇవ్వడం ప్రారంభిస్తుంది. అట్లా 50 లక్షలు ఇచ్చింది అమ్మాయి వానికి. ఈ ట్రాప్లో పెట్టినోడే ఇదంతా ప్లాన్ చేసిండు. అట్లా వాడు 15 మందిని ట్రాప్ చేసిండు. ఈ అమ్మాయి ఒకటి కాదు, భర్త లేనటువంటి ఆడోళ్ళను, భర్తలు విదేశాల్లో ఉన్న ఆడోళ్ళను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నటువంటి మనుషులు ఏంటంటే, మరి మనం అట్లా చేయవచ్చా? నాకు చాలామంది మోసం చేసారు. మళ్ళీ వారు క్రైస్తవులు, అందరి పిల్లలు నేను చెప్పగలుగుతాను కానీ అవసరం లేదు. దేవుడు వారిని క్షమిస్తాడా క్షమించడా దేవునికి తెలుసు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో అటువంటి చరిత్ర ఉండొద్దు. నేను మోసపోవచ్చు, నేను మోసం చేయబడవచ్చు, కానీ నేను ఎవరిని మోసం చేయొద్దు. ఏంటండి, నాకు కొంతమంది ఆర్థికంగా మోసం చేయొచ్చు, కొంతమంది నాకు మారల్గా మోసం చేయొచ్చు. నేను మోసం చేసిన చరిత్ర ఉండొద్దు. నువ్వు ప్రత్యేకించబడ్డవాడు, నువ్వు న్యాయం కొరకై అవసరమైతే నువ్వు యోసేపులాగా చిరసాల పాలైపోయినా పర్వాలేదు అనుకోవాలి. యోసేపు ఏ తప్పు చేయలే కదా, కానీ చిరసాల పాలైపోయినాడు. తప్పు చేసిన వానికంటే ఎక్కువ శిక్ష భరించినాడు.
దేవుని బిడ్డలారా, ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఉంటకు పిలువబడిన వారు. నన్ను ఎప్పుడు దేవుడు నాకు చాలాసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడే మాట్లాడుతూ ఉంటాడు. నాకు కూడా కొన్ని అటువంటి దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. నాలో కామాన్ని ప్రేరేపించే దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. నా ద్వారా చేరని కార్యాలు చేయించేటటువంటి తలంపులు నాలో పుట్టించడానికి సాధన ప్రయత్నం చేస్తాను. ఆ కారు నడుపుతూ ఉన్న సమయంలో, ఆ బైక్ పైన వెళ్తున్న సమయంలో అప్పుడే నేను నాటు ప్రభు వైపు చూస్తాను. ప్రభువా, ఏది తండ్రి ఏ రకమైన పరిస్థితులు నా మైండ్లోకి వస్తున్నాయి, నీ శక్తిని నాకు ఇవ్వు. అటువంటి సందర్భాల్లోనే దేవుడు నాతో చాలాసార్లు మాట్లాడతాడు. అవి నేను వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసంగాలలో ఆ సందేశాన్ని పంచుకుంటాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రత్యేకించబడ్డ జీవితం జీవించడానికి పిలువబడ్డ వాళ్ళమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునికి ప్రతిష్ఠితులమైన వాళ్ళము. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రతిష్ఠించబడిన వాళ్ళం కాబట్టి మన శరీరము, మన క్రియలు, మన ప్రవర్తన, మన మాట, మన చూపులు, మన గమ్యము, మన భవిష్యత్తు చాలా కీలకం. మన నిర్ణయాలు చాలా కీలకం. మన డిసిషన్స్ చాలా కీలకం. ప్రతి విషయంలో మన 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 బ్రతుకు కూడా చాలా కీలకం. మనం ఏదో కేర్లెస్గా బ్రతకొద్దు, మన కేర్లెస్గా జీవించొద్దు. మన ఆరోగ్యం పట్ల మన కేర్లెస్గా ఇష్టానుసారమైన ఫుడ్ తిని ఆరోగ్యాన్ని చెరిపేసుకోవద్దు. మనం అన్ని విషయాల మితముగా ఉండాలి. బికాజ్ వీఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. వీఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం దేవుడు నివసించడానికి ఒక యోగ్యమైనటువంటి మందిరముగా, పరిశుద్ధాత్మ దేవుని నిలయంగా మారడానికి పిలువబడిన వారు మన విషయాన్ని మర్చిపోవద్దు. నాలో పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉండాలంటే నేను పవిత్రంగా జీవించడం నేర్చుకోవాలి. అదొకటే మార్గం. యేసయ్య మనలో ఉంటాడు. నేను వారిలో ఉందును, వారిలో నివసించుతును, వారిలో సంచరించును అన్నాడు కదా. మర్చిపోదు ఎప్పుడు అన్నమాట. హెబ్రీ పత్రిక దయచేసి మీరు గమనించినట్లయితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక నేను వారిలో నివసించుదును 8వ అధ్యాయము. డైరెక్ట్ అదే మాట చదువుదాం. 10వ వచనం చూడండి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏమనగా, వారి మనస్సులో నా ధర్మ విధుల నుంచి వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారిలో ఎవడును ప్రభువుని తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనా ఉపదేశం చేయడని, వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఏంటండి ఎక్కడన్నా మాట? నేను వారిలో జీవించదని అంటాడు. వారి హృదయముల మీద నా ధర్మ విధులు ఉంచదని అంటాడు. దయచేసి ఇదే మాటలు మీరు ఇర్మియాలో కూడా చూస్తారు. చూడండి ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథము 20. దేవుని యొక్క ఆశ ఏమిటంటే ఆయన మనలో నివసించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఏంటండి? ఇర్మియా ప్రవచన గ్రంథము దయచేసి 23వ అధ్యాయం అదే సందేశం ఇక్కడ ఇర్మియాలో ఉంటుంది. ఒకసారి ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. ఇప్పుడు ఎబ్రీలు ఎంత, అది రెఫరెన్స్ ఎంత? ఎబ్రీ పత్రికలో 8వ అధ్యాయము 10వ వచనం. రైట్, 10వ వచనము.
ఇర్మియా 31 నుంచి 34 వరకు. రెండు ఒకసారి 23 అనుకున్నాం. ఇర్మియా 31వ అధ్యాయము 33 నుంచి ఏమన్నాడు అక్కడ? ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితో యూదా వారితో చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మ విధులు నుంచుదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. ఇదేహో నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందరు. అది దేవునికి కావాల్సినటువంటి ఆశ. నేను వారికి దేవుడిగా ఉండాలి, నేను వారి హృదయ సింహాసనం మీద కూర్చోవాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆ విషయాన్ని గ్రహించాల. అంటే దేవుడు నివసిస్తున్న మనిషి అయినా బ్రతుకుతున్నానా లేదా అనేది మనం గమనించాలి. ఏ పూట కాపుట మనం చెక్ చేసుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. ఒక నూతన తీర్మానం మరొకసారి హృదయకాల సమయంలో తీసుకుందాం. ప్రభువా, నీవు కలిగిన మనుషులుగా లోకంలో మేము పనిచేస్తున్న స్థలాలలో, మేము వెళ్తున్న స్థలాల్లో, వస్తున్న స్థలాల్లో, మాట్లాడుతున్న స్థలాల్లో కనబడాలి. ఆ శక్తిని మాకు దయచేయాలి, అటువంటి బ్రతుకు మాకు దయచేయని మనం నూతన తీర్మానం తీసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వెనుకలో ఫలింపచేయనుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నిఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మీరు ప్రత్యేకముగా ఉండు, మేము ప్రత్యేకంగా ఉండగలగాలని మీరు ఆశపడుతున్నారు. నీ జనాంగాన్ని మీరు ప్రత్యేకపరుచుకున్న దేవుడు, ప్రతిష్ఠించుకున్న దేవుడు. మేము లోకస్తుల వలె కామాతురత కలిగిన వారంగా ఉండొద్దు. ఒకనాటి సుఖానుభవం, ఒకనాటి నేత్రానందం నాపలేనటువంటి మనుషుల్లాగా మేము ఉండకూడదు. అయ్యా, మా కన్నును పవిత్రపరచండి, మా చూపును, మా మాటను, మా ప్రవర్తనను, మా జీవిత విధానాన్ని, మా బ్రతుకును మీరు పవిత్రపరచండి, మా నిర్ణయాలను మీరు పవిత్రపరచండి. మీ ఆత్మకార్యం జరిగించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ఈ దినమంతా చేతికెత్తి పడుతున్నాం. సకల పొంచున చీకటి దుష్ట దురాత్మ అంధకార దయ్యపు శక్తుల ప్రభావమును మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. పరలోక ప్రసన్నత అందరి మీద నిండుగా మెడగా మీరు కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని, మరలా రేపటి దినమున మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కాపుదల మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం. అపవాదికిని వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.